సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు వర్జన్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఈరోజు వచ్చేవాటికి బ్యాడీ మార్కెట్ మంగళవారం 17వ తారీఖు 12వ నెల డిసెంబర్ 2024వ సంవత్సరం. ఈరోజు వచ్చేవాటికి మంగళవారం మార్కెట్కి వచ్చి చాలా మటుకు ఎక్కువ బస్తాలు కూడా రావడం జరిగింది. ఈరోజు వచ్చేపాటికి 28,000 బస్తాలు అయితే టెండర్ అయితే వేయడం జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే నిన్న చాలా మటుకు 20 నుంచి 25,000 బస్తాలు, ఈరోజు వచ్చేపాటికి 28,000 బస్తాలు, అంటే టోటల్గా చూసుకున్నట్లయితే 50,000 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. నిన్నటి ఈరోజు కలిపి ఈరోజు వచ్చే మటుకు ఎక్కువ, అంటే నిన్నటి కంటే ఎక్కువగా సేల్స్ అయితే అయినాయి అనమాట. వాటిలో వచ్చేసి 30,000 అయితే డబ్బీ తమ్నెల్లో చూస్తే తెలిసిపోతుంది అనమాట. డబ్బీ 30,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. కొత్త రకం కాయలు అనమాట. ఎందుకంటే ఇది చాలా మటుకు గదగ ఏరియాలో ఎక్కువ వస్తుందని టాకు. ఎందుకంటే ఇది విత్తనాలకాయ సంబంధించింది అని చాలామంది అయితే అంటున్నారు. ఎందుకంటే రైతులవి పెద్దగా ఈ డబ్బీ కడ్డీ కటింగ్స్ అయితే పెద్దగా పల్లె ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ మనం డిసెంబర్ ఎండింగ్కి అయితే వస్తున్నాం కాబట్టి చాలా మటుకైతే ఈ సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. కడ్డీ వచ్చేపాటికి ఈరోజు వచ్చేపాటికి 28,000 టాపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే చాలామంది 26,000, 27,000 అంటే కొత్త కాయలు ఇవి వచ్చేసి మన సైడ్వే కడ్డీ వచ్చేసి వచ్చినాయి అనమాట. ఇవి 8 బస్తాలు, 10 బస్తాలు, 20 బస్తాల లోపల అయితే ఉండడం జరిగింది. ఇక ఏసీ వచ్చి అన్నీ మాట్లాడుకుందాము. ఇప్పుడు కొత్తగా మాట్లాడుకుందాం. 5531 కొత్త వచ్చేసి 12,200 టాపు. సూపర్ 10 కూడా కొత్త రావడం జరిగింది 13,200. తేజ కూడా కొత్త రావడం జరిగింది 13,200 టాపు, అంటే మంచి క్వాలిటీ ఉండబట్టే. గుంటూరు కూడా రావడం జరిగింది, అది వచ్చేసి 12,300 టాప్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఒక 100 అటు ఇటు అవుతున్నాయి కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేవు ఇవి. ఇక ఏసీ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాము. ఏసీ వచ్చేసి డబ్బీ వచ్చేసి ఏసీ స్టాక్స్ వచ్చేసి 22,300 అయితే టాప్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చే మాటికి ఒక లాట్ అయితే డీలక్స్, ఒక లాట్ వచ్చేసి 23,400. ఎందుకంటే డీలక్స్ క్వాలిటీలు ఉన్నా కూడా పెద్దగా దొబ్బలేకపోతున్నాయి మార్కెట్లో. ఎందుకంటే బ్యాడ్ మార్కెట్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ఈ కొత్త వాటి మీద ఎక్కువగా పడడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నవంబర్ నుంచి మనకు డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చేసాము. ఫస్ట్ నుంచి కొత్తవి అయితే మనకు దూసుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్లేదు, మనకు 20 నుంచి చాలా మటుకు 30 లోపలైతే మ్యాక్సిమం నడుస్తున్నాయి డబ్బీ కానీ కడ్డీ కానీ. ఇక 2043 గురించి మాట్లాడుకోవాల్సిన పని అయితే ఎక్కువగా ఉంది. 2043 కొత్తవి అయితే 16,500 నిన్న టాపు. ఇక సర్పన్ 102 కూడా 16,500 టాపు నిన్న వచ్చేపాటికి. ఇక చూసుకున్నట్లయితే చాలా మటుకు ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ బట్టి మెయింటైన్ అవుతున్నాయి అన్నమాట. ఎలైట్ 466 అయితే 14,000, 6263 చూసుకున్నట్లయితే 14,500 ఇవ్వండి ఏసీ స్టాక్స్ అయితే. మనకు 2043 ఏసీ స్టాక్స్ అయితే 14 నుంచి 15,000 టాప్ అని చెప్పుకోవచ్చు. అవన్నీ మనకు 2043 ఏ సెగ్మెంట్ ఉన్నా కూడా కొత్తవి అయితే 15 పైన పోతున్నాయి, పాతవి అయితే 15 లోపలే పోతున్నాయి. బాగా గమనించండి. ఎందుకంటే 12, 11, 10:30 నుంచి స్టార్ట్ అయినాయి, 10 నుంచి కూడా స్టార్ట్ అయినాయి 2043 ఫస్ట్ క్వాలిటీనే కావచ్చు. మనకి ఎందుకంటే 2043కి ఇంకా డౌన్లోనే నడుస్తుంది మార్కెట్. ఎందుకంటే కొత్త వాటికైతే డిమాండ్ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తవి చాలా మటుకు 16, 17 కూడా నడుస్తున్నాయి. కొత్తవి మంచి కలరు షైనింగ్ మనకు డ్రై ఉంటే గిన 17, 16, 18 వరకు కూడా వేసే సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే క్వాలిటీ అనేది మెయిన్ అనమాట. ఎందుకంటే క్వాలిటీ ఎప్పుడు తగ్గుద్ది అంటే గిన లాస్ట్ స్టేజ్లో మనకు కాయలు వాటర్ లేకుంటే పోయినా మనకు తెల్లగాయలుగా మారుతాయి అన్నమాట. అప్పుడు చాలా మటుకు గులాబీ రంగు మనకు షైనింగ్ వస్తాయి కదా, ఆ షైనింగ్ ఉంటే గిన రేట్స్ తక్కువ పడతాయి అనమాట. ఎందుకంటే మేజర్ ప్రాబ్లం అక్కడే అనమాట. మన కార్పెంట్ కలర్ సైజు మనకు డీలక్స్ క్వాలిటీలు ఉంటే గిన 15 పైన అయితే పోవడం జరిగింది. ఇక 5531 వచ్చేసి ఏసీ స్టాక్స్ వచ్చేసి 11,000 టాపు, 10.5, 10, 9.5 ఇట్లా 9,000 ఇట్లా కూడా వెళ్ళినాయి. ఇక చూసుకుంటే 273 వచ్చేపాటికి ఈరోజు 10,500 ఏసీ స్టాక్సే. ఇవన్నీ ఇంకా ఏసీ స్టాక్సే చెప్పేవన్నీ. ఇక సూపర్ 10 కానీ ఈరోజు వచ్చేపాటికి 11,500. గుంటూరు వచ్చేసి 11,800. తేజ వచ్చేపాటికి 12,000 టాపు. ఎందుకంటే ఇది కాస్త డిమాండ్లోనే ఉంది, పర్లేదు. ఈ గుంటూరు మార్కెట్ది పోల్చుకొని ఇక్కడ వ్యాపారస్తులు కూడా చాలా మటుకు వ్యాపారాలు అయితే అవుతున్నాయి. గుంటూరు వచ్చేసి మనకు గుంటూరు కాయలు వచ్చేసి 12,500 టాప్ ఏసీవి కానీ ఈరోజు వచ్చేపాటికి. తేజాలు వచ్చేపాటికి 12,500 ఇవి కూడా. ఎందుకంటే ఇంచుమించు ఒక 500 అటు ఇటు నడుస్తున్నాయి. ఇక త్రిమూర్తి 411 చూసుకున్నట్లయితే 9,500, వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే 10,500, 341 చూసుకున్నట్లయితే 10,500, 355 చూసుకున్నట్లయితే 11,000, దేవనూరు డీలక్స్ చూసుకున్నట్లయితే 12,400. ఎందుకంటే ఇది
మంచి క్వాలిటీ ఉండేది రావడం జరిగిందనమాట. ఇక ఇవి సెకండ్ రకాలు మాట్లాడుకుంటే ఇవి 6 నుంచి 8,000 టాపు మీడియాలు కానీ సెకండ్ రకాలు కానీ. ఎందుకంటే సెకండ్ రకాలు 6 వరకు పోయినాయి, మీడియాలు వచ్చేసి 8,000 వరకు. మనకు ప్రతి ఒక్క క్వాలిటీ ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ అనమాట. ఎందుకంటే సూపర్ 10 అయితేనేమి, గుంటూరు అయితేనేమి ఇవన్నీ ఒక 1,000 రూపాయలు అటు ఇటు నడుస్తున్నాయి, అంటే 1,000 రూపాయలు ఎక్కువ నడుస్తున్నాయి. 5531, 273, త్రిమూర్తి 411, 355 ఇవన్నీ 341 ఇవన్నీ కూడా మనకు 4 నుంచి 6,000 అయితే అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో. ఇక చూసుకున్నట్లయితే 2043 క్వాలిటీలో మీడియాలో వచ్చేపాటికి ఈరోజు వచ్చేపాటికి 5 నుంచి 8,000 టాపు, 8 నుంచి 9,000 కొన్ని మీడియాలు అయితే వెళ్ళడం జరిగింది 2043. డబ్బీ కడ్డీ మీడియాలు చూసుకున్నట్లయితే ఏసీ వచ్చేసి 10,000 కాట్ నుంచి 14,000 టాపు మీడియాలు బెస్ట్లో. అంటే దీంట్లో వచ్చేసి సెకండ్ ఉన్నాయి, ఫస్ట్ ఉన్నాయి. చాలామంది డబ్బీ కూడా ఫస్ట్ టైం మేము తీసుకొని వచ్చినాం, ఫస్ట్ కాయలే మావాడున్నారు, అయినా కూడా ఆడ మార్కెట్లో అయితే డిమాండ్ లేదు వీటికి. ఎందుకంటే 15 నుంచి 16,000 పోతే పెద్ద గగనం అయిపోయింది. 14,000 టెండర్ ఇస్తున్నారు, ఒక 1,000-2,000 జంప్ అయితే అయ్యింది, అంతేగాని పెద్ద డిఫరెన్స్ అయితే ఏది లేదు కడ్డీ కానీ డబ్బీ కానీ. ఇక డబల్ డీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు 20,000 టాప్ అని చెప్పుకోవచ్చు. అంటే మంచి కాయ కలరు షైనింగ్ ఉంటాయి డబల్ డీ లావు రకాల్లో. డబ్బీ మాదిరి ఉంటుంది చూడు, ఆ కలర్ అనమాట. అవి ఉంటే కినా సెకండ్ రకాలకు వచ్చే మటుకి ఇది తగ్గిపోయింది. ఎందుకంటే 12,500 మీడియాలో వచ్చేపాటికి 14,500 ఈరోజు వచ్చేపాటికి. ఇక డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే 3,500 టాపు, 2043 చూసుకున్నట్లయితే 3,200 టాపు సెగ్మెంట్లు అన్నీ కానీ. ఇక 5531 గుంటూరు ఇవన్నీ తేజ చూసుకున్నా కూడా తాలకాయలు ఈరోజు వచ్చే మటుకి ఇవి చాలా మటుకు కాస్త తక్కువగానే పోయినాయి. 600 నుంచి స్టార్టింగ్ 800, 900, 1,000 రూపాయలు, 1,400, 1,200, 1,800 ఇట్లా తెల్లగాయలు మచ్చకాయలు కూడా ఈ విధంగా పోతుందన్నమాట. ఎందుకంటే తేజకు కూడా కాస్త కలర్ ఉంటే కన్నా 2,000-2,500 అట్లా పోతున్నాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే గుంటూరు ఇవన్నీ మీడియాలకైతే పర్లేదు. తేజ కానీ 355 కానీ ఇవన్నీ 10 పైన అటు ఇటు నడుస్తున్నాయి. ఎవరన్నా మేము ఇవాళ చాలా లేట్ అయింది, ఇది చాలా తక్కువలో నడుస్తుంది అనుకున్న వాళ్ళు అమ్మేసుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇవి ఓల్డ్ స్టాక్స్ అయినాయి, చాలామంది బూజు వచ్చిన వాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే ఏసీ స్టాక్స్ అనేవి సంవత్సరం నుంచి అవి ఏసీలోనే ఉండి చాలా మటుకు కొన్ని ఏసీలు అవైలబుల్లో లేవు. సరిగ్గా డ్రై కండిషన్ అయితే ఎక్కడ పెట్టలేరు. బాగా చూసుకోండి, మీ సరుకు నాణ్యతను బట్టే ఎక్కడన్నా రేటు, మీ సరుకు బాగుందంటే ఎప్పుడన్నా రేటు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే రేటుకి ఇంకా చాలా డౌన్ అయిపోతే ఇబ్బంది. ఎందుకంటే సరుకులు అనేవి కొన్ని క్వాలిటీలు అనేవి పోతున్నాయి, కానీ మిగతా క్వాలిటీలకి ఎక్కడ డిమాండ్ అయితే నట్టం లేదు. బాగా గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడున్న కొత్త రకాలకైతే వస్తుంది. ఎందుకంటే కొత్త రకాలకి ఈ సంవత్సరం కాస్త చేంజ్ ఉంది. ఎందుకంటే కాస్త మార్కెట్ తక్కువ ఉంది, మనకి ఇక్కడ వేసుకునే బట్టి రేట్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. చాలామందికి గుర్తించండి. ఎందుకంటే మనకు ఈ కొత్త వాటికి ఉండేదేం పాత వాటికి లేదేమంటే మనకు క్వాలిటీని బట్టి డిసైడ్ అయితే అవుతుందన్నమాట. ఇదండి, ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.